దేవుని వాళ్ళరా, దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నేటి దినాన్ని జరుగుతున్న కారణాన్ని బట్టి నేటి ప్రపంచంలో ఈరోజు ఏ రోజుగా మనం ఆరాధన చేస్తున్నారు యేసయ్యకి అండి? మాటల ఆదివారముగా ఆయనకి ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు ఈ పామ్ సండే అంటే మట్టల ఆదివారం అనే ఈ యొక్క పండగ వాతావరణం లేకపోతే క్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం ఆ గాడిద మీద ఎక్కించి వారి బట్టలు దారిని పరుచుకుంటూ ఖర్జూరపు మట్టలు బట్టి ఊరేగించుకుంటూ వెళ్ళారు కదా. ఆ కారణాన్ని జ్ఞాపం చేసుకుని ఈరోజు మట్టల ఆదివారంగా ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు. మనము కూడా ఈరోజు అదే సందర్భాన్ని ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేశారు? ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు గాడిద ఎక్కడం మనకు అనిపించలేదు. ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన సిలువుకి వెళ్ళే ముందే గాడిదెక్కి ఎక్కడం ఏంటి? వాళ్ళందరూ మరి బట్టలు దారిపొరకన పరచడం ఏంటి? ఆ ఖర్జూరపు మట్టలను ఉపయోగించడం ఏంటి? ఎందుకు ప్రభువారి యొక్క జీవితంలో ఈ కార్యక్రమాన్ని చేశారో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువారు ఏ కార్యక్రమం చేసినా అది అనాలోచనగా మాత్రం చేయరు. ఆ సంగతులు ఎందుకు రాయబడ్డాయి మనం గ్రహించి మన జీవితాలను మనం వాక్యానుకూలంగా మలుచుకోవాలి. సమాజాన్ని పోస్తున్నట్లుగా లేదా లోకం పోతున్నట్లుగా మనం కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తగలక, మనం గుడ్డివాళ్ళం కాదు కాబట్టి అందరూ కళ్ళున్నాయి కనుక మనం కూతో కాతో చదువుకున్నాం, కొంచెం దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానం ప్రకారంగా మనం దేవుని వాక్యాన్ని చదివి 4 గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్తే ఎలా ఉందని అడిగారంట. ఎంతమంది అమ్మా? 4 గుడ్డోళ్ళు ఏనుగు దగ్గర తీసుకెళ్ళి అడిగారు, ఏనుగు ఎలాగ ఉందని అడిగితే ఒకడు అన్నాడంట, ఏంటి ఇది పెద్ద పైపులాగా ఉందండి ఏనుగు అన్నాడంట. అంటే ఏం పట్టుకున్నాడు? తొండట్టుకున్నాడు అనమాట. ఏనుగు ఎలాగ ఉందని ఇంకొకటి అడిగితే పెద్ద స్తంభం లేకుందండి అన్నాడంట. అంటే ఆడే పట్టుకున్నాడు అనమాట, కాలు పట్టుకున్నాడు. ఇంకొకడేమో చెబట్టుకుని చాట్లాగా ఉందండి అన్నాడంట. ఇంకొకడేమో అయ్యి పట్టుకుని ఇది పెద్ద గోడలాగా ఉందండి అన్నాడంట. 4 గుడ్డోళ్ళకి ఎలా కనిపించింది ఏనుగు? 4 రకాలు కనిపించింది. మనకు ఎలా కనిపిస్తుంది? ఏనుగానే ఒకటి కాదు, మొత్తం తొండం, చాట్ల లాంటి చెవులు, గోడ లాంటి పెద్ద ఆకారం, స్తంభం లాంటి కాళ్ళు, తొండం పెద్ద తూరలాగా ఉంటుంది. మనకి ఒక కళ్ళున్న వాళ్ళకి ఒక ఏనుగు ఎలాగుందో చెప్పగలరు, అది కదండి. గుడ్డి వాళ్ళకి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వారు చూడరు కనుక. మనం చెప్తేనే అది ఇలా ఉంది అని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎంత వాస్తవమో బైబిల్లో కూడా దేవుడు మనకి రాయించాడు. నిజంగా మనం ఎంత ధన్యులమంటే, ఇది ఒకవేళ ఎబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో ఉంటే కానీ మనం చాలా కష్టపడవలసి వచ్చేది. ఈరోజు కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ మత గ్రంథాలు మనం చదవాలంటే ఆ భాష నేర్చుకోవాలి, మన భాషలో ఉండవు. అది అర్థమవుతుందా? కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ మత గ్రంథాలు మనం నేర్చుకోవాలని ఆశపడింది అనుకోండి, ఆ యొక్క భాషని మనం నేర్చుకోవాలి. మన భాషల్లో ఉండవు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ బైబిల్ ఎంత గొప్పదంటే, ప్రపంచంలో అనేక భాషల్లో అనేక మంది మాట్లాడుకునే భాషల్లోనికి దేవుడు నిజంగా ఎంత ప్రేమమేడంటే ఆ భాషల్లోనికి బైబిల్ అనేది తర్జమా చేయబడింది. అంటే మనము చదువుకునే భాషలోనికి ఇబ్రీ భాషలో ఉండవలసిన బైబిలు, గ్రీక్ భాషలో ఉన్న బైబిలు తర్జమా చేయబడి మనం ఏ విధంగా చదువుకున్నామో మాట్లాడుకుంటున్నామో ఆ భాషలోనికి ఇది ఇంత గొప్ప ఆధిక్యత, ధన్యత నిజంగా మనకు వచ్చిందంటే నిజంగా మనం చాలా ధన్యులు. ఇప్పుడు మన భాషలోనికి వచ్చిన ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడం కష్టమా, సులభం అంటారా? సులభం. ఎందుకంటే ఎబ్రీ భాష, గ్రీక్ భాష అనగానే అది ప్రత్యేకంగా ఎక్కడో నేర్చుకోవాలి. అది బాగా జ్ఞానవంతులైన వారు, పండితులైన వారే, చదువు లేని వారికి అర్థం కాదు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త ఎందుకు ఆ మహనీయుడు 2000
సంవత్సరాల క్రితం ఆ గాడిదని ఎక్కి ఇవ్వడానికి కారణం ఏంటి? అనేక సార్లు యెరూషలేముకు వెళ్ళాడు ఆయన, అనేక పండగలకు వెళ్ళాడు ఆయన. పస్కా పండగకు చాలాసార్లు వెళ్ళారు. ఆయన పుట్టినప్పటి నుంచి పర్ణశాల పండగలకు వెళ్ళారు, పెంతుకోస్తు పండగకి వెళ్ళారు. ఇలా ఎన్నో సందర్భాలు వెళ్ళిన ఆయన ఎక్కడా కూడా గాడిద ఎక్కినట్టుగా లేని కారణం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆయన సిలువుకు వెళ్ళడానికి ముందు గాడిద మీద వెళ్తానికి కారణం ఏంటో దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. దానిని తీసుకురండి, తోలుకుని రండి అని ప్రభువారు తన శిష్యులలో ఇద్దరిని పంపించారు. ఎక్కడికి వచ్చినప్పుడు ఆయన బెత్ఫగే బెతానియా అనే గ్రామానికి. ఎవరిదా బెతానియా గ్రామం? అక్కడ ఇద్దరు ఉన్నారు ఫేమస్, ముగ్గురు. లాజరు గారు, మరియమ్మ గారు, మార్తమ్మ గారు. బెతానియా అనగానే మనందరికి బాగా గుర్తుకొచ్చేయాలి, వాళ్ళ ముగ్గురు గుర్తుకొచ్చేయాలి. బెతానియా అనే గ్రామం. ఎన్ని రోజుల ముందు వెళ్ళాడంట ప్రభువారు? యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎప్పుడు వచ్చారంటే ప్రభువారు? 6 రోజులు. అందుకే ఈరోజు పామ్ సండే అయితే మట్టలాదివారం ఎందుకు అంటున్నారంటే, కరెక్ట్గా 6 రోజుల ముందు, సిలువ వేయడానికి 6 రోజుల ముందు ప్రభువారు ఊరేగింపుకుంటూ వెళ్ళారు కనుక కరెక్ట్గా ఆదివారం పామ్ సండే కదా అరేంజ్ చేశారు. ఈ మట్ల ఆదివారం ఎందుకు కట్టారంటే, యేసు ప్రభువారు ఆ సిలువకి వెళ్ళడానికి ముందుగా 6 రోజుల ముందు అండి ఆయన గాడిదెక్కి ఊరేగింపుకుంటూ యెరూషలేము వెళ్ళాడు కనుక ఆ కారణాన్ని మరి క్రైస్తవ పండితులు మరి జ్ఞాపకం పెట్టుకుని ఈ మట్టల ఆదివారంగా జరుపుతున్నారు. ఇందుకే ప్రభువారిని మనం ఆలోచిద్దాం. ఎందుకు ప్రభువారు ఈ కార్యక్రమాన్ని చేశారు? ఎందుకు ఆయన ఎక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేవారు? ఒకవేళ సముద్రం మధ్య కొంటే పడవెక్కి వెళ్ళేవారు, కానీ ఎప్పుడు కానీ ఆయన గాడిదెక్కిన సందర్భాలు లేవు. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తుంటే తన శిష్యులు ఇద్దరిని పిలిచాడు. అయ్యా, మనం యెరూషలేము వెళ్ళాలి గనుక అది ఒక గాడిద పిల్ల, గాడిద ఉన్నది, గాడిద పిల్ల ఉంది, వాటిని తోలికిరండి అని అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళి వాటిని విప్పి ప్రభువుకు వారు చెప్పినట్లుగా తోలుకుని వచ్చినప్పుడు ప్రభువారు దాని మీద కూర్చుండగానే అప్పుడు ఏం చేశారంటే 6వ వచనంలో 21 మత్తయి సువార్త, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చినప్పుడు వాటి మీద తమ బట్టలు వెయ్యగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. జనసమూహములు అనేకులు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికండి అక్కడ గాడిద ఎక్కడంలో కానీ జాగ్రత్తగా గమనించాలి, వాళ్ళ బట్టలు పరచడంలో కానీ, ఆ కొమ్మలతో ఊరేగించడం కానీ, ఆ కేకలు వేయటంలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక సందర్భం ఉందండి, ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రభువారు ఇన్నిసార్లు యెరూషలేము వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలాగే కేకలైన వాళ్ళు, అలా ఊరేగించిన వాళ్ళు,
అలాగా ప్రభువుని స్తుతించిన వాళ్ళు ఈసారి ఎందుకు ప్రత్యేకంగా అలాగా ఆరాధిస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఆ కారణము, ప్రవక్త అయిన జకరియా గారనే భక్తుడు ఉన్నాడు పాత నిబంధనలో. ఆయన గురించి ఒక ప్రవచనాన్ని రాశాడు, ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఎందుకంటే ప్రభువారు ముందే చెప్పాడు. మత్తయి సువార్తలో మనం ఎన్నోసార్లు చదువుతాం. లేఖనంలో 5వ అధ్యాయం, ఒకసారి కూడా అక్కడ రండి, ఒకసారి 5వ అధ్యాయము మీరు చూడగలిగితే అక్కడ ప్రభువారు చెప్తున్నారు, లేఖనములలో ప్రతి ప్రవచనము నెరవేరాలి. 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను, చూడండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టువేయుటకు నేను రాలేదు. ఆ మాట గమనించాలి. ఆ రెండో మాట, ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రవక్తల వచనాలను కొట్టివేయడానికి రాలేదు అంటే ఇప్పుడు ఒక మాట గమనించండి. పాత నిబంధనలో జకరియా గారు 9వ అధ్యాయం 9వ వచనంలో రాబోయే మెస్సియా గురించి, ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, సియోని నివాసులారా ఏం చేయాలంటండి? బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఇదిగో నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గమనించారా? జకరియా అనే ప్రవక్త గారు మెస్సియా అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని ప్రవచించాడంటే, ఓ సియోను అంటే ఎవరు? యెరూషలేమే. యెరూషలేముకి చాలా పేర్లు ఉన్నాయండి. గనుక ఓ సియోన్ నివాసులారా, ఓ యెరూషలేము నివాసులారా వినండి, మీ రాజు ఓ యెరూషలేము కుమార్తెలారా, ఓ యెరూషలేము పట్టణమా, ఓ సియోను జనాంగమా, నేను చెప్తున్నా, ఒక రాజు ఉన్నాడు, మెస్సియా రాబోతున్నాడు. ఆయన మీ దగ్గరికి ఎలా వస్తాడంటే ఒక గాడిద పిల్లను ఎక్కి దీనుడై మీ వద్దకు వస్తాడు. అది మీరు గమనించండి, అది మీరు గుర్తెరగండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మెస్సియా వస్తాడు, కన్యాగర్భం పుడతాడన్నారు. ఆయన బాప్తీసం తీసుకుంటాడు, అపవాది చేత ఎన్నో శోధనలు చేయిస్తాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు. ప్రతి ఒక్క కార్యక్రమము ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడుందో తెలుసా? పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. అదే ప్రభువారు బాప్తీసం తీసుకున్న తర్వాత చెప్తున్నాడు ఏమంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన నేను కొట్టివేయుటకు రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు ఈ గ్రంథములో, జకరియా గ్రంథములో 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఉందే, మీ రాజు ఎలా వస్తాడంట? గాడిద పిల్ల ఎక్కి ఓ యెరూషలేమా నీ వద్దకు వస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని ఏం చేయాలి? గుర్తుపట్టాలి. మనం అప్పుడప్పుడు మనకు తెలియని వ్యక్తి కలవడానికి మనం వెళ్తున్నాం. ఆ వ్యక్తిని మనం ఎప్పుడు చూడలేదు. పలానా బస్ స్టాప్లో నేను ఉంటానండి, రండి అని ఫోన్ చేసాం. అప్పుడు మనం ఏం చేస్తాం? అతను ఏమడుతాం? మీరు ఏ బట్టలు వేసుకున్నారండి, ఎలా ఉంటారండి, మీరు ఎక్కడ ఉంటారండి, ఆ అడ్రస్ అడుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం చూడలేదు. ఆ వ్యక్తిని గుర్తుపెట్టడానికి ఓ చొక్కాయో ప్యాంటో చీరో సంథింగ్ ఏదోటి మనము ఐడెంటిఫికేషన్ అడుగుతాం. మనం కరెక్ట్గా దిగి వెళ్ళగానే అతను ఎక్కడున్నాడు, ఎక్కడని చెప్పాడు, పలానా చోట అన్నాడు. ఎలా ఉంటాడన్నాడు? ఇలా ఎత్తులో ఉంటాడన్నాడు. ఏం బట్టలు పలానా అని వెంటనే ఆయన చూడగానే వెంటనే ఎందుకో నేనే వచ్చాను కానీ మనం అని చేయూపుతాం. ఆయన గురించి మనకి ఇన్ఫర్మేషన్ ముందుగా చెప్పారు కనుక మనం ఏం చేస్తాం? ఆ బట్టలు ఎవరు వేసుకున్నారో ఆయన్నే చూస్తాం కదా. అక్కడ చాలామంది బట్టలు వేసుకుంటారు కానీ అందరి బట్టలు మనం చూడం. చాలామంది చాలా చీరలు కడతారు, ఏ చీర చూడం. ఏదైతే చీర చెప్పిందో ఆ చీరనే చూస్తాం అంతమందిలో. అక్కడే మన దృష్టి ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవమో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవక్త అయిన జకరియా గారు ఏం చెప్తున్నారంటే, మీ రాజు గాడిద పిల్లెక్కి వస్తాడయ్యా. ఆ ఎక్కి వచ్చాడు ఎవరో తెలిసి, మీ రాజు అయినా ఎవరైనా. ఇందుకు ఏమని గమనించాలో తెలిసి, ఏమని గుర్తించాలో తెలుసా? మీ రాజు ఆయన ఎవరైనా రాజు. అంటే రాజులు గాడిదలు ఎక్కుతారా?
అంటే గత కాలంలో మీకు ఒకసారి చెప్పాను, రాజుగా అభిషేకం జరగాలంటే 4 కారణాలు జరగాలి. ఎన్ని? 4. ముందు తైలాభిషేకం జరగాలి. తర్వాత మనం చూస్తుంటే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి రావాలి. 3వది చూస్తుంటే గాడిదెక్కాలి. 4వది చూస్తుంటే బట్టలు పరిచి బట్టలు దారంట పరుచుకుంటూ ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 4 కార్యక్రమాలు రాజుగా అభిషేకం చేసిన వాళ్ళకి ఈ 4 జరగక్కర్లే. 4లో ఏదోటి అభిషేకం అన్నా జరుగుతుంది. ఒకళ్ళు గాడి దిక్కుతారు, ఒక్కొక్కరు ఏమో బోర్లు ఊతారు, శబ్దం చేసుకుంటుంటారు. ఈ 4 కార్యక్రమాలు జరుగుతాయి రాజుగా అభిషేకం జరిగిన వాళ్ళకి. యేసు ప్రభు కూడా ఈ 4 కార్యక్రమాలు జరిగాయి. అభిషేకం ఎప్పుడు జరిగిందంటే బాప్తీసం ద్వారా జరిగింది ఆయనకి. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అభిషేకం ఎప్పుడు జరిగింది ఆయనకి? ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తీసం పొందినప్పుడు ఆత్మ పావురం వల్ల తన మీదకి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడని అభిషేకం. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది బాప్తీసం పొందిన తర్వాత ఆయనకి వచ్చింది. బాప్తీసం ఇచ్చి యోహాను గారి ద్వారా ఆ నీటిలో బాప్తీసం. పాత నిబంధనలో అయితే తైలాభిషేకం, తైలం ఒక కొమ్ములో జంతువుల యొక్క అవి ఉంటాయి కదండి కొమ్ములు, ఆ కొమ్ములో నూనె దాచి ఆ నూనె ఆ కొమ్ము పట్టుకెళ్ళి అలాగ పోసి అభిషేకించేవారు పాత నిబంధనలో రాజుగారిని. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో ప్రవక్త అయిన బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఏం చేశారు? కొమ్ములో కాదు, ఇప్పుడు ఎలాగా నీటిలో ఇస్తున్నాడు ఆయనకి. ఎక్కడ ఇస్తున్నాడు ఆయన? ఎక్కడ ముంచుతున్నాడు? నూనెలో కాదు, ఇక్కడ మార్పు వచ్చింది. ఎక్కడ? నీటిలో బాప్తీసము. కానీ దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చింది. రెండవది మనం చూస్తుంటే మొదటిదేమో తైలాభిషేకం, రెండవదేమో ఆత్మ దిగి రావటం. మూడవది ఇది ఎక్కడ జరుగుతుంది? యేసు ప్రభువారు సిలువ వేయడానికి 6 రోజులు ముందుగా ఈ యొక్క బెతానియా నుండి యెరూషలేమునకు గాడిదెక్కి వెళుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఏం చేశారు? 4వది ఏం చేయాలి? రాజుగా వస్తున్నావని ఏం చేయాలి తెలుసా? బోర్లు వదాలి, కేకలు వేయాలి, అరుపులు వేయాలి. అందుకని మనం చదివిన లేఖన భాగాల్లో ఏమని చేస్తున్నారు అక్కడ? దావీదు కుమారునికి జయము, మన ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అనేది మనం లోకాసు వార్తలో చూస్తాం. ఎక్కడ దేవదూతలు వచ్చి మాట్లాడే కదా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కేకలేయటంలో కానీ, ఆయన గాడిద ఎక్కడంలో కానీ, వాళ్ళ బట్టలు పరచటంలో కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే ఆయన రాజుగా వస్తున్నాడు. యెరూషలేము ఎరగాలి ముందు. దీనికి కారణం ఏంటంటే ఆయన గాడిద ఎక్కి రావడంలో కారణం ఆయన మీ రాజు అని మీరు ఆయన గుర్తించాలి. దానికోసమే నేను ఈరోజు గాడిదెక్కి ఈ ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, ఈ ప్రజలందరూ బట్టలు దారి పొరుగున పడుస్తున్నారు అని ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎరగాలని ప్రభువారు చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలిసిండి? ఒక్కసారి వచ్చేయండి మత్తయి సువార్త. ఇలా ప్రభువారు పాత నిబంధనలో జకరియా గారి ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం ఆ గాడిదెక్కి ఆ ప్రజలందరూ అరుపులు అరుస్తూ కేకలు వేస్తూ బట్టలు పరుచుకుంటూ ఆ మట్టలతో ఊరేగింపుకుంటూ వెళుతుంటే ఆ ప్రజలు గుర్తెరగాలి ఆ యెరూషలేములో ఉన్న ప్రజలని. ఆయన ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మీరు చూస్తే చూడండి. మత్తయి సువార్త ఎన్నో వచనం చదువుతున్నారు? 21వ అధ్యాయం 10వ వచనంలో ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. ఎందుకంటే ఈయన చాలాసార్లు యెరూషలేము పట్టణం వచ్చాడే, చాలాసార్లు శిష్యులతో వచ్చాడే, చాలాసార్లు జన సమూహంతో వచ్చాడే. కానీ ఎప్పుడు కూడా ఇలా కేకలేయటం అరుపులు అరవటం లేదే, ఎప్పుడు కూడా గాడి దగ్గర రాలేదే అని కలవరపడ్డారు. కానీ అసలు ఏంటి ఈయన ఎవరో అని కనీసం ఆలోచించి ఆయన ఎవరో ఎందుకు ఇలా ఉంది ఎక్కడైనా ప్రవచనాల్లో మన ప్రవక్తలు ఎవరైనా చెప్పారా ఇలాగా కార్యక్రమం చేస్తారని? కనీసం ఎవరు ఆలోచించలేదండి. ఆలోచించడం మానేసి ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు అది కాదండి. ఎన్నో వచ్చిన 15 వచ్చినం. కాగా ప్రధాన యాజకులను
శాస్త్రులను, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి, ఇదేంటండి ఆ కేకలు అరుపులు అంట చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఏంటి కేకలేంటి, అరుపులేంటని కేకలేస్తున్న వారిని గద్దిస్తూ యేసు ప్రభుకు చెప్తున్నారు. ఆయనేమో ఈ గాడిద వచ్చినప్పుడైనా నేను యెరూషలేము రాజుని, ఈ యూదా రాజుని, వీళ్ళు రక్షించడానికి వచ్చిన రాజునని గుర్తెరుగుతారని ఆయనేమో ఆశపడుతుంటే వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఒకసారి ప్రవక్తల ప్రవచనాలు తీయండి చూద్దాం. ఏంటి ఎందుకు గాడిద ఎక్కడి, ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో గాడిదకి వస్తాడని. కనీసం లేఖనాలు ఎవరు కూడా తిరగలేదండి. తిరగేయటం మానేసి ఏమంటున్నారో తెలుసా? బుద్ధి ఉందా, ఏంటి ఇలా అరుస్తున్నారో, ఆపమానాలనే ఏంటి, కేకలేంటి, అరుపులేంటి అని అలా అరుస్తున్న పిల్లలను, అలా కేకలేస్తున్న పెద్దవాళ్ళని అంటే గద్దిస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గద్దిస్తున్నారు కోపంతో. లోకాసు వార్తలో కూడా చూస్తే, లోకాసు వార్తలో మీరు చూసినట్లేదు అక్కడ కూడా 19వ అధ్యాయంలో ఇదే సందర్భంలో అక్కడ ఒక మాట 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపింపగా దానిని చూచి దాని విషయమై ఏడ్చి. జాగ్రత్తగా గమనించండి, ఎవరి గురించి ఏడ్చాడంటే ఆయన చాలా జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడంట. పాడైపోయిందా యెరూషలేము పట్టణం? జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. యెరూషలేము పట్టణాన్ని చూచి ప్రభువారు ఎందుకు ఏడుస్తున్నాడు? నా ప్రశ్న. ప్రభువారు యెరూషలేము పట్టణమును చూచి ఎందుకు ఏడుస్తున్నాడు? అదేమన్నా చెడు పాడైపోయిందా, లేదా శత్రువులు వచ్చి దాన్ని ఏమైనా కాల్చేశారా? ఏం జరిగింది అక్కడ? ఎందుకు ఏడుస్తున్నాడంటే దానికి కారణం ఇందాక మేము చదివేరే జకర్యా గ్రంథం. ఓ సియోను కుమారి, నీ రాజు సాత్వికుడై గాడిదని ఎక్కి నీ మీదకు ఊరేగింపుగా వస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు ఆయన గమనించాలి, ఆయన మీ రాజుని, మీ మెస్సయ్య అని. కానీ ఏం చేశారు తెలుసా? పై వచ్చిన చూడండి, ఇప్పుడు 39వ వచనం. ఆ సమూహములో కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులు గద్దించి ఊరుకోమను, నోరు మీమనాలనే అంటున్నారు. అలా నోరు మీమన్నారని, వాళ్ళు గద్దించారని, వాళ్ళ మీద కోపపడ్డారని ప్రభువారు అయ్యో బాధపడుతున్నాడండి. ఎందుకో తెలుసా? ఆ జకర్యా గారు ప్రవచించిన ప్రవచనం కూడా మీకు అర్థం కాలేదా అని అప్పుడు ఏడుస్తున్నాడు. ముందు ఏం చేశాడు ఆయన? వాళ్ళని అలా ఊరేగించుకుంటూ వచ్చినప్పుడు, ప్రభువు పెరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ నుండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గుచ్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చెయ్యసాగిరి. ఓ దేవునికి స్తోత్రం, స్తోత్రం అంటూ కేకలు వేస్తూ, అరుపులు వేస్తూ గంభీరముగా యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఊరుకోమను, వారు మాట్లాడొద్దను, ఎందుకలా కేకలేస్తున్నారు వాళ్ళు అని కోపంతో మండిపడ్డారండి. అలా కోపంతో మండిపడిపోయినప్పుడు ప్రభువారు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడండి. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు కళ్ళుండు కూడా ఎవరు వీళ్ళు? గుడ్డు వాళ్ళు. ఇంత చెప్పాను 4 గుడ్డోళ్ళ గురించి. వీళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో జకర్యా గ్రంథం కూడా ఉంది. 9వ అధ్యాయం 9వ వచనం కూడా ఉంది. ఇదిగో మీ రాజు ఒక ఆయన వస్తాడు మీ మధ్యకి, గాడిద ఎక్కి వస్తాడు, దీనుడై వస్తాడు, ఊరేగింపుతో వస్తాడు. అలా ఎవరైతే మీ మధ్యకు వస్తారో, అలా ఊరేపుతూ గాడిద ఎక్కి వస్తారో ఆయనే మీ రాజు అని తెలుసుకోండి అంటే వీళ్ళేమంటున్నారు తెలుసా? అదే ఆ ప్రవక్త చెప్పిన ప్రకారముగా ప్రభు వస్తుంటే వాళ్ళు మాత్రం ఆయన్ని రాజుగా గుర్తించడం మానేసి గద్దిష్టమంటున్నారు, కోపంతో మండిపోతున్నారు, కేకలేస్తున్నారు. వాళ్ళు ఊరుకోమనండి, వారు మాట్లాడొద్దని అంటున్నారు.
ఆ మాటలన్న ప్రభువారికి అయ్యో, ఓ యెరూషలేము పట్టణమా, యెరూషలేము పట్టణమా అని ఒక మంచి మాట అక్కడ మనకు రాయబడుతుంది. ఏంటంటే 43వ వచనం, లూకాసు వార్త 19:43 చూడండి. ప్రభువు నిన్ను దర్శించు కాలమున, చూడండి ఆ మాట చూసారా, ప్రభువు మిమ్మును దర్శించు కాలమున నీవు ఎర్రగకుంటేవి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏంటో తెలుసా, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి తర్వాత ఆ పట్టణం గురించి ఒక మాట చెప్తున్నాడు. చాలా భయంకరమైన మాట చెప్తున్నాడు. ఎంత పట్టినమంటే, ఎందుకంటే ప్రవక్త యొక్క ప్రవచనాలు మీరు ఎరగకుండా, మీరు కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళుగా, చదువుండి కూడా జ్ఞానం లేనివారుగా, మీరు నేను ఒక రాజుగా గాడిదని ఎక్కి, మరలా ఏ తేడా లేదు, గాడిదనే ఎక్కి ప్రవక్త ఏ విధంగా చెప్పాడో అదే ప్రకారముగా, జంతువులో తేడా రాకుండా, అరుపుల్లో తేడా రాకుండా, ఆ బట్టలు పరచడంలో తేడా రాకుండా, ఆ ప్రవక్త ఏ విధముగా అయితే ప్రవచించాడో ఆ ప్రవచన ప్రకారంగా నేను వస్తుంటే మీరు నన్ను ఎరుగకుంటరి. చూడండి ఆ మాట చూసారా, మీరు నన్ను అంటే ప్రభు అంటే యేసు ప్రభు గురించి, ప్రభువు మిమ్మల్ని దర్శించు కాలమున మీరు ఎరుగకుంటరి. నేను వచ్చుచున్న ఈ మెస్సయ్యనై, వచ్చుచున్న ఈ రాజునైనా నన్ను మీరు ఎరగలేదు గనుకనే మీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా? చూడండి అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, గనుకంటే మీరు నన్ను గుర్తుపట్టుకోలేదు. జకర్యా ప్రవచనం మర్చిపోయారు. రాజులకు అభిషేకం ఎలాగైతే రాజులు అయితే ఎలాగైతే వస్తారో, మీరు పాత నిబంధనలో దావీదు తెలుసు, మీకు సౌలు తెలుసు, యెహూ తెలుసు, వీళ్ళ ప్రవక్తలందరూ మీకు తెలుసు, రాజులు తెలుసు. ఆ రాజులకు అభిషేకం ఎలా జరిగిందో కూడా తెలుసు. ఆ రాజులు గాడిద మీద ఎలా ఊరేగో రాజుగా తెలుసు. ఈరోజు ఎప్పుడు ఎక్కలేని నేను ఈరోజు గాడిద ఎక్కి వస్తుంటే మీరు నన్ను గుర్తెరగలేదు గనుకంటే ఏదో ఉంది వెనకాల. మీరు నన్ను రాజుగా గుర్తెరగలేదు గనుక మీరు నన్ను కనిపెట్టలేకపోయారు, అంటే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఈ విధముగా నేను వస్తున్నా, లేఖనాల ప్రకారంగా వస్తున్నా, ప్రవచనాల ప్రకారంగా వస్తున్నా, మీరు నన్ను గుర్తుపట్టలేదు, గమనించలేదు కనుక నీ శత్రువులు, చూడండి అక్కడ ఏం చెప్తున్నా, నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను, అయ్యి బాబు భయంకరమైన మాట చెప్పాడండి ప్రభువారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభువారు చాలా ప్రేమామయుడు, దయామయుడు, కనికరామయుడు అనేది తెలుసు మనకి. ఇక్కడ ఒక చాలా భయంకరమైన మాట ఆయన వాడాడు. ఎందుకో తెలుసా, నీకు చెప్పినప్పుడు కూడా నీవు గమనించకుండా, నీకు లేఖనాలలో ఉన్న మాట ప్రకారం, కార్యక్రమం ప్రకారంగా నేను చేసుకెళ్తున్నా, దానిని నువ్వు ఎరగలేదు కనుక, ఎరగలేదని నిన్ను పక్కన పెట్టను, ఏమవుతుందో తెలుసా, నీ పరిస్థితి నీకు చాలా భయంకరమైన శిక్ష అన్నాడండి. ఎప్పుడు? నీకు తెలియకపోతే శిక్ష తక్కువే. ప్రభువారు చెప్తాడు, ఎరగక తప్పు చేసినవాడు కొన్ని దెబ్బలేనంట, ఎరిగి తప్పు చేసిన వాడికి అనేకమైన దెబ్బలు. ఇప్పుడు ఎవరి గురించి ఏడుస్తున్నాడు ఆయన? అన్యజనుల గురించి ఏడుస్తలేదు, దేవుని తెలియని వారి గురించి ఏడుస్తలేదు. యెరూషలేము అనగానే అది దేవుని మహారాజ పట్టణం, బంగారపు దేవాలయం కట్టిన పట్టణం, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక మహా గొప్ప పట్టణం అది. ఆ ఇశ్రాయేల్ గొప్ప పట్టణం అది, అదొక కేంద్ర స్థానం. అక్కడి నుంచే రాజులు పరిపాలన చేసేవారు. అటు గొప్ప పట్టణంలోనికి ప్రభువారు వస్తుంటే గాడిద మీద కనీసం వాళ్ళు గుర్తుపట్టలేదు. లేఖనాలు వారి చేతుల్లో ఉన్న, ధర్మశాస్త్రం వారి చేతుల్లో ఉన్న వారు ఎరుగకొన్నారు కనుక ప్రభువారు తాను తర్వాత అంటున్నాడు, మీరు లేఖనాలు ప్రవచనాలు ఎరగలేదు కనుక మీ పరిస్థితి ఏంటి తెలుసా, మీరు భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతారయ్యా. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ యెరూషలేములో ఉన్న ఆ ప్రజల గురించి. నీ శత్రువులు నిన్ను చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపేస్తా. అమ్మో, ఎంత భయంకరమైన మాట తెలుసండి అది. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా ప్రభువారు?
ఆ ప్రవక్త లేఖనం ప్రకారంగా వచ్చి ఆ ఊరిలో కేకలు వేసి ఆ దేవాలయంలో ఉన్నప్పుడు కూడా వారు మాట్లాడిన మాటలు విని, ఎవరి మాటలు? ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు మాట విని అప్పుడు అంటున్నాడండి ఆయన బాధపడుతూ, అయ్యో ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఆయనని ఎరుగకుంటివి, గమనించలేకపోయావు, గుర్తుపెట్టలేకపోయావు, ప్రవచనాలు మర్చిపోయావు, మందుమతులైపోయారు. ప్రభువారండి ఊరుకోడండి. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఒక మాట పాడుతున్నాడు చూడండి, లోకాసు వార్తలోనే. ఆయన లేఖనాలను ఎరిగిన వారిని, లేదా ధర్మశాస్త్రం ఎరిగిన వారిని, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకోకపోతే ఎలా గద్దిస్తాడో ఒకసారి ఒక మాట మీకు చూపిస్తున్నాం చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, ఏమంటున్నాడండి? అవివేకులు అంటే మంచులనా, గొప్ప వాళ్ళారనా? అవివేకులారా, చూడండి, ప్రవక్తలు చెప్పిన, గమనించాలి అక్కడ, అవివేకులారా అంటే వివేకం లేని వాళ్ళు. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి గారు, గమనించారు అక్కడ. అవివేకులు అంటే మంచి గొప్పవాళ్ళు మీరేనా? చాలా బలవంతులు, జ్ఞానవంతులేనా? అవివేకులు అంటే వివేకం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదుండోయ్, సాక్షాత్తు యేసుక్రీస్తు. ఎవరితోనూ? వాళ్ళ శిష్యులతో ఇక్కడ మాట్లాడేది. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, మొద్దులారా అంటాం చూసా మనం. ఒరే మొద్దు అంటాం చూడండి, మందమతులారా అంటున్నాడు ఆయన. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించ అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చి ప్రవచన భావములను వారికి తెలిపెను. సాక్షాత్తు ఆయనతో ఉన్న కొంతమంది శిష్యులే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న సంగతి వాళ్ళు ఎరగలేదు కనుక ఏం చేయడం తెలుసా? ఊరుకున్నాడా? అవివేకులారా, మందమతులారా, బుద్ధి లేనివారా, మొద్దులారా, ఏ ప్రవక్తల లేఖనాలు తెలియదా మీకు? ప్రవక్తల లేఖనాలు మీ దగ్గర ఉన్నాక చదివారు కదయ్యా. అవి ఎందుకు రాయబడ్డాయో, ఎవరి గురించి రాయబడ్డాయో, దేని గురించి రాయబడ్డాయో మీరు ఎరగలేదని వారిని గద్దిస్తున్నాడండి. అక్కడ గద్దించాడు. ఎక్కడైతే వారికి శాపాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ. ఎందుకో తెలుసా? మీకు చాలా భయంకరమైన శిక్ష. నేను చచ్చిపోయి సమాధి చేయబడిన తర్వాత, నేను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేములో ఉన్న ప్రజలారా, మీ గతి చాలా భయంకరమైన గతి మీకు సంభవిస్తుంది. మీరు దేవుని మాటలు అర్థం చేసుకోవట్లేదు. దేవుని వాక్యం మీ దగ్గర ఉన్నది, దేవుని మాటలు మీ దగ్గర ఉన్నవి, దేవుని వాక్యం మీరు చదివి కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారని కఠినమైన శిక్ష. అందుకనే బైబిల్లో ఒక మంచి మాట యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం. ఎప్పుడు చదువుతాం? బోధకుల గురించి. విశ్వాసులకి ఎక్కువ శిక్ష ఉంటుందా? బోధకులకి ఎక్కువ శిక్ష ఉంటుందా? నా మాట జాగ్రత్తగా వినాలి. విశ్వాసులైన మీకు ఎక్కువ శిక్ష ఉంటుందా? బోధిస్తున్న మాకు ఎక్కువ శిక్ష ఉంటుందా? మాకేనండి, మేము ఏమి అనం కాదండి అనుకుంటున్నారు మీరు. మేము ఏం చదువు రాదండి, మాకేం కాదండి అనుకుంటున్నారా? నా మాట జాగ్రత్తగా వినాలి. తర్వాత చదువుకోండి అమ్మా. విశ్వాసులైన మీకు ఎక్కువ శిక్ష ఉంటుందా దేవుడిస్తే? మాకు ఎక్కువ శిక్ష ఉంటుందా దేవుడిస్తే? మీరు అనుకోవచ్చు, మాకు ఏం బైబిల్ రాదు కదండి, ఏదో మీరు చెప్పింది వింటాం కదండి, మాకే ఎక్కువ అండి, మీరు చెప్తున్నారు కదండి, మీకే తక్కువ అండి అనుకుంటున్నారా? కానీ ఎవరికి శిక్ష ఎక్కువ తెలుసా? మాకే ఎక్కువ అంట. ఒకసారి చదవండి అన్నమాట. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు అంటే ఎవరికి? బోధకులకి, బోధించే వాళ్ళకి. వినేవాళ్ళకి మీకు తక్కువే, బోధించే వాళ్ళకి ఎక్కువంట. అందుకనే ప్రభువారు అక్కడ ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని,
ఆ ప్రధాన యాజకులను అక్కడ ఉద్దేశించి, అయ్యో ఓ యెరూషలేములో ఉన్న ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, కనీసం మీ దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నా మీరు కనీసం నేను ఇలా ఎందుకు వస్తున్నానో ఎరగలేకపోయారని ఆయన చాలా బాధపడండి. మీరు ఈ ప్రజలకు ప్రకటించాలి. మీరు బోధకులుగా ఉన్నారే, మీరు బోధకులుగా ఉన్న మీరు ఏం చేయాలి? విశ్వాసులు అనే వారికి చెప్పాలి. అదిగో వస్తున్న ఆయన ఎవరో తెలుసా? అదిగో జకర్యా గ్రంథం 9:9 ఉంది, ఈయన ఎలాంటి అందరూ ఊరేగించండి అనాలి. కానీ వీళ్ళే ఊరేగిస్తున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు.